హాయ్ ఫ్రెండ్స్, చికెన్ లివర్లు శుభ్రంగా 4 తడవలు వేసి కడుక్కుందాము. కడిగిన చికెన్ లివర్ని ఒక చిన్న బాండీలో కుండబెట్టి ఉడకబెడదాము. ఆ నీళ్ళలోనే మంచిగా ఉడికిపోద్ది. 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ నూనె వేసి బాగా కలబెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఆ నీళ్ళని నినకాలండి. ఆ నీళ్ళకి బాగా నూనె బయటకు రావాలి. అది ఇలా బయటకు రావాలి నూనె నీళ్ళని నినికి. నూనె బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు సగం కంటే ఎక్కువ ఉడికినట్టు లివర్స్లో ఇలా ఉడికినాక ఒక చిన్న బాండీలు పెట్టి 2 స్పూన్ల ధనియాలు, 4-5 లవంగాలు, 2 ఇలాచులు, 2 చెక్క ముక్క, 4-5 మొగ్గలు లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర అన్నీ వేసి ఏగాలి ఫ్రెండ్స్. బాగా మంచిగా ఏగిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. అదే బాండీలో 2 స్పూన్ల నూనె వేసి ఒక ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేపుకుందాము. 1 స్పూన్ కొంచెము ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉల్లిగడ్డలు బాగా ఏగాల. దోరగా ఏగాల, బాగా ఏగన అవసరం లేదు ఫ్రెండ్స్. దోరగా ఏగిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్, వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు వేపుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఉడకబెట్టుకున్న లివర్లు ఉన్నాయి కదా, వేసి ఒక 5 నిమిషాలు సన్న సగం మీద వేపుకుందాము. ఆనియన్స్లో ఇప్పుడు ఒక టమాటకాయ సన్న ముక్కలుగా తరిగి దాంట్లో వేసుకుందాము. 1 స్పూన్ కారము, వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు సన్నసేగ మీద మగ్గినాక ఇందాక వేయించుకున్న ధనియాలు ఉన్నాయి కదా, ఇవి మిక్సీ పట్టుకుందాం. దాంట్లో కొంచెం కొబ్బరి, కొంచెం అల్లం, తెల్లబాయి అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా అంతా ఈ కూరలో వేసుకుందాము. మంచి వాసన అవుతుంది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు పట్టుకున్న మసాలా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మంచి వాసన అవుతుంది. నీసు వాసన అనేది ఉండదు ఫ్రెండ్. ఇప్పుడు ఒక 4-5 మిరగాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ధనియపత్తి వేసి కలిపెడదాం. కలిపినాక మంచిగా పచ్చిమిరకాయ అనేది మంచిగా ఏగనాక ఇలా నూనె బయటకు రావాలా. 2 నిమిషాలు మూత పెట్టి సన్న సేగ మీద పచ్చిమిరకాయ అంతా మగ్గేటట్టు ఉంచి నాకు తీసి అయింది ఫ్రెండ్. ఇప్పుడు ఒక మూతలోకి తీసుకుందాము.
నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేసి చూడండి ఎలా వస్తుందో. మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నీ సువాసన అనేది ఉండదు ఫ్రెండ్స్.